హలో అండి. ఫైనల్‌గా నాకైతే శివయ్య దగ్గర నీకైతే పిలుపైతే వచ్చేసింది. ఫైనల్‌గా నేనైతే అరుణాచలానికైతే బయలుదేరిపోయాను. మనకి అరుణాచలం ఆలయం వచ్చేసి తమిళనాడులో ఉంది కదా! సో, తిరువణమలైలో మనకి తిరుమలై టెంపుల్ అంటాం. అరుణాచలం టెంపుల్ అంటాం. సో, ఫైనల్‌గా వచ్చేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో, ఎన్నో రోజులు ఇంకా ప్లాన్ చేసుకున్నాను, అవ్వలేదు. అదే చెప్పేది. అరుణాచలంకి వెళ్ళి రావాలంటే అంత ఈజీ కాదనేసి. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుడు మనల్ని చూడాలనుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం అనేసి. అండ్ ఫైనల్‌గా నేనైతే అది అచీవ్ అయ్యాను. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ నేను ఏ యొక్క వే అయితే వెళ్ళానో మొత్తం ఫారెస్ట్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ ట్రిప్ మొత్తము. వెళ్ళేటప్పుడు నాకీ నంది ఒక అయితే దర్శనం జరిగిందనమాట. సో, ద జర్నీ మంచిగా స్టార్ట్ అయింది. సో, అండ్ నేను అక్కడ వెళ్తుంటే చాలా ఫీల్ అయ్యాననమాట. చాలా హ్యాపీగా ఫారెస్ట్‌లో వెళ్తుంటే ఆ రైడ్ కానీ, బైక్‌లో వెళ్ళిన రైడ్ కానీ అసలు ఎంజాయింగ్ అండ్ బాగా గడిచిందనమాట. సో, చల్లటి గాలి అంటే తక్కువ పొల్యూషన్ గల ప్రాంతం కదా! సో, చుట్టూ మనకి ఆ వాటర్ కానీ చాలా హ్యాపీగా అనిపించింది. సో, చూడండి, ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను ఆ అడవి మొత్తం, వెళ్ళే రూట్ కానీ అదంతా. సో, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ టెంపుల్ యొక్క డీటెయిల్స్ అంతా నేను దీంట్లో చెప్తాను. వివరాలంతా ఎక్కడికి వెళ్ళి స్టే చేస్తే బాగుంటుంది. సో, ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తేనే అక్కడికి బెటర్ అనమాట. ఎందుకన్నా స్టే చేయడానికి ఫ్రమ్ లాంగ్ జర్నీ చేసేవాళ్ళు. సో, ఇదైతే చూడండి ఈ యొక్క వే మొత్తం. Vamos a ver todo lo que hay. Disimular, así el problema y la duda no nos ven pasar. El que se enoja, mi amor, pierde un turno y se baja en esta estación. Tenemos saldo deudor con el mundo allá afuera. Hagamos algo mejor, queda claro. Estamos todos acá de paso. Yo me la banco porque sé que estoy con. చూసారు కదా, ఇప్పుడైతే నేను చూపిస్తున్నది వ్యూ పాయింట్, అడవి డెప్త్ అనమాట. సో, నేను రిటర్న్ వచ్చేటప్పుడు అలాగే అడవి అక్కడ ఉంది కదా లోపల, అక్కడి నుంచి వచ్చాను అనమాట. అక్కడ ఎవ్వరు కానీ లేరు అసలు. నేను ఒక్కడే వస్తున్నాను. సింగిల్ వే, వన్ వే రోడ్ అనమాట. సో, డెప్త్ ఫారెస్ట్ అసలు చుక్కలు కనబడాయి అనుకోండి. చాలా తలుచుకున్నాను సేఫ్గా ఇంటికి నన్ను చేసాము అనేసి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అనిమల్స్ వచ్చి ఎదురుపడినా కూడా ఆడ సేవ్ చేయడానికి కూడా ఎవరు ఉండరు కదా. సో, బట్ లైక్ ఎక్కడో బయట దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసినట్టు ఉండింది. ఫైనల్గా ఎంజాయ్డ్ ఎ లాట్. ట్రిప్ మాత్రం ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశాను నేనైతే. సో, దిస్ ద బెస్ట్ ట్రిప్ ఫర్ మీ. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదైతే అరుణాచలం బస్ స్టాండ్ అనమాట. అరుణాచలం ఆల్ బస్సెస్ ఇక్కడ ఆగుతాయి అన్నమాట. సో, ఇక్కడ నుంచి మనకి బస్సెస్ స్టార్ట్ అవుతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఉంటుంది. బస్ స్టాండ్ పక్కనే మీరు వెహికల్స్ అక్కడ పార్క్ చేసేసి మీరు అయితే దర్శనానికి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోవచ్చు. సో, నేనైతే బైక్ వచ్చేసి అక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టలేదు, ఎందుకంటే ప్లేస్ లేదు. ఇంకోటి సమ్ అన్కంఫర్టబుల్ అనిపించేసి నేను ఒక చోట పార్కింగ్ చేసేసి నేను వచ్చేసాను అనమాట. బ్యాడ్ లక్ ఏమంటే నా ఫేవరెట్ ఇయర్ బడ్స్ మంకీస్ కొలాప్స్ చేసేది అనమాట, నాశనం చేసేసాయి. సో, బైక్ అయితే సేఫ్గానే ఉండింది. సో, ప్రీ ప్లాన్కి వెళ్ళండి. అక్కడ టికెట్స్ అంతా బుక్ చేసుకొని, ఐ మీన్
రూమ్స్కి అంతా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనము విజరాలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక నిమ్మకాయ ఇచ్చి లెమన్, సో వాళ్ళు దిష్టి తీసి ఇస్తారు, మనం ఎడమ కాలుతో తొక్కాలి. సో ఆచారం ఏమంటే బ్యాక్ పెయిన్స్ అంతా పోతాయి, సో దోషాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయని చెప్పి. ఇంకొక లెమన్ వచ్చేసి మనం చూలానికి గుచ్చాలన్నమాట. సో నేను చేశాను, ఫార్మాలిటీస్ అంతా ఫినిష్ చేశాను. సో ఇప్పుడైతే అక్కడి నుంచి ఇంకా మేము కొనసాగామన్నమాట ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి. మొత్తం ఇక్కడ వెళ్తున్న వాళ్ళంతా గిరి ప్రదక్షిణకే అనమాట. గిరి ప్రదక్షిణ మొత్తం మనకు వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే మనకు వచ్చేసి మామూలుగా గిరి ప్రదక్షిణ అనేది శివుని యొక్క చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ప్రజలు భావిస్తారు. అండ్ వచ్చేసి వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయి అనేసి నమ్మకం అన్నమాట. సో నాకు గిరి ప్రదక్షిణ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వెళ్ళే వేలో మనకి 8 లింగాస్ ఉంటాయి అన్నమాట. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ, గణేష టెంపుల్స్ కానీ చాలా టెంపుల్స్ ఉంటాయి. అన్నీ దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. నాకైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా, సో చాలా బాగా అనిపించింది. ఇక పుణ్యలాభాలు లభిస్తాయి అనేసి భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ముఖ్యంగా పౌర్ణమి రోజునైతే గిరి ప్రదక్షిణ చేస్తే మరింత పుణ్యాలు లభిస్తాయని నమ్ముతారు అనమాట. కానీ పౌర్ణమి రోజు అయితే గిరి ప్రదక్షిణ చేయాలంటే టూ మచ్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. సో బెటర్ సమ్ అదర్ డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. లాంగ్ జర్నీ ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళు. ముఖ్యంగా రూమ్స్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను అనమాట, డిస్క్రిప్షన్లో మెసేజ్ చేస్తాను. ట్రస్ట్ రిలేటెడ్వి అంతా. రూమ్స్ అంతా బాగా కంఫర్టబుల్గానే ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట, రీజనబుల్ ప్రైజెస్. సో ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ అయితే నన్ను అడిగితే నైట్ టైం చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే నైట్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ స్టార్ట్ చేయండి. 4 o'clock 10 o'clock నైట్ టైం స్టార్ట్ చేస్తే మనకు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మొత్తం వెదర్ సో చేయొచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారంటే మాత్రం చుక్కలు కనబడతాయి. ఎందుకంటే ఎండ మొత్తము తీరిపోతుంది. సో నైట్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ చేయడం బెటర్. అలా చేసి మనం అక్కడ వెళ్తాం. మామూలుగా గిరి ప్రదక్షిణ అయితే మీకు 3 to 4 hours పడుతుంది. కానీ బేస్డ్ మీరు నడిచేదాన్ని బట్టి పడుతుంది అనమాట. నాకైతే 4 hours పైనే పట్టింది. మేము కొంచెం అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని, లింగ దర్శనం చేసుకొని వెళ్ళాం కాబట్టి అలా వెళ్తే మీకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. లేదు మీరు డైరెక్ట్గా అలా గిరి ప్రదక్షిణ డైరెక్ట్గా వెళ్ళిపోయారంటే టెంపుల్స్ చూసుకోకుండా మీరు 3-4 hours వెళ్ళిపోవచ్చు. బట్ ప్రతి ఒక్క టెంపుల్ని దర్శించుకోండి, చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. అలాగే మనకు వచ్చేసి ఈ యొక్క టెంపుల్ యొక్క చరిత్ర ఏమంటే మామూలుగా వచ్చేసి ఈ చాలా శతాబ్దాల క్రితం నిర్మించిన టెంపుల్ అనమాట, పురాతన టెంపుల్. సో ఇది చాలామంది రాజులు పరిపాలించారనమాట. ఇది వచ్చేసి మనకి మామూలుగా శివుడు, బ్రహ్మదేవుడు మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్పతనం గురించి వివాదాలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి శివుడు అగ్ని రూపం అంటే కాంతి స్తంభంగా అవతరించాడనమాట. ఈ స్తంభం తర్వాత మనకు అరుణాచల పర్వతంగా మారింది. సో అక్కడ అగ్నిలింగంగా దేవుడు కొలువై ఉన్నాడనమాట. సో అక్కడ మనం కోరిన కోరికలు కానీ భక్తుల యొక్క నమ్మకాలు అక్కడ ఏది మనం దేవుణ్ణి అడిగినా నెరవేరుతుంది అని చెప్పేసి చాలామంది, కొన్ని వేల లక్షల మంది, 1 కోట్ల మంది నమ్మకం అన్నమాట. సో రియల్లీ చెప్తున్నా, చాలా పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్ పవర్ ఉందన్నమాట అక్కడ. చాలా మహిమగాంచిన శివాలయం. అరుణాచలం అంటే మామూలు విషయం కాదు. సో ఈవెన్ టెంపుల్ లోపలికి వెళ్ళారంటే చాలా వేడి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను కాయిన్స్ అనమాట, అక్కడ ఆర్డర్ వేసి కాయిన్స్ పెడుతున్నారు. సో నేను కూడా ఒక 3, 4, 5 కాయిన్స్ అక్కడ పెట్టి 3 సీక్వెన్సెస్గా పెట్టాను అనమాట. బాగుంటుంది, ఒక నమ్మకం.
సో భక్తుల కోసం. సో ఎవరు పెట్టారో కానీ చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది అక్కడ. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది ఒక నైరుతి లింగం అనమాట. నైరుతి లింగం చాలా బాగుంది అనమాట. నేను సమ్ అదర్ ఛానల్స్లో కానీ లేకపోతే సమ్ అదర్ రీల్స్లో కానీ సమ్ సోషల్ మీడియాస్లో చూశాను ఆ లింగాన్ని. సో రియల్గా చూసి అదృష్టం అండ్ అగ్నిలింగం అరుణాచలం దేవుణ్ణి చూసి దర్శించుకునే ఒక కోరిక ఎప్పుడు తీరుతుంది అనుకోండి. ఫైనల్గా నాకు ఆ దేవుడు కటాక్షం, ఆ దేవుడు ఆశీర్వదించాడు అనమాట. దర్శించుకో, రా వచ్చి వచ్చి పలకరించేసి దర్శించుకొని వెళ్ళు అని చెప్పేసి. సో నిజానికైతే దేవుడు ఆశీస్సులు లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేము. అండ్ ఆల్సో ఇంకా చెప్పాలంటే టెంపుల్ గురించి చాలా ఉంది. ఎంత చెప్పినా తక్కువే అన్నమాట టెంపుల్ గురించి. అండ్ ఆలయం అనేక శాసనాలు నుంచి పరిశీలించిన బట్టి 9వ శతాబ్దానికి ముందు పల్లవ రాజులు పాలనలో ఈ ప్రాంతం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి అని చెప్పేసి గ్రంథాల్లో పేర్కొందన్నమాట. అండ్ ఆలయ గోపురాలు, మండపాలు మరియు ప్రకారాలు వాస్తు శిల్పాలు నిర్మాణ శాస్త్రాలకు ఒక అద్భుతమైన ఉదాహరణగా ఇచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది మ్యాప్ అనమాట. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి గిరి ప్రదక్షిణ అనే ఒక రూట్ మ్యాప్ అది. మామూలుగా మీరు మనమంతా గిరి ప్రదక్షిణ ఎడమ సైడు నుంచి గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. కుడివైపు వెళ్ళే దానిలో కానీ కుడివైపు గిరి ప్రదక్షిణ చేయకూడదు, ఎడమవైపు గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి మనకి ఆలయ ప్రారంభం నుంచి అది మన పూర్వీకులు చెప్పుకుంటూ వస్తున్నారు. సో అలా చేస్తే మనకి మొక్కిన మొక్కులు అన్నీ తీరుతాయి అని చెప్పేసి అనమాట. సో మీరు లెఫ్ట్ సైడ్ చేయండి, మంచిది. ఇక్కడ నేనైతే సుబ్రహ్మణ్య స్వామికి అయితే దీపారాధన చేస్తున్నాను. సో నేను దీపం అంటించేసి దేవుని మొక్కున్నాను అనమాట. సో ఉంటాయి కదండి మనకు కూడా కొన్ని డివోషనల్ థింగ్స్. సో ఫైనలీ ఐ డన్ విత్ దస్. మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీరు కూడా దీపం అంటించండి, మొక్కోండి, దేవుని యొక్క ఆశీస్సులు పొందండి. సో దేవుని యొక్క కృప అందరికీ ఉంటుందనేసి నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడైతే మనకి అది గిరి ప్రదక్షిణలో మనకు ఇది కూడా ఒక టెంపుల్ అనమాట వస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి మీరు దర్శించుకొని మనకి ఉచిత రుద్రాక్ష అనేది ఇవ్వబడుతుంది. చూస్తున్నారు కదా, మేము కూడా తీసుకున్నాము రుద్రాక్ష. సో మీరేం మనీ పే చేసే పని లేదు, మీరు అక్కడ కానుక మీ వల్ల కానుక ఇచ్చేసి వెళ్ళొచ్చు, అంతేగాని మీరేం మనీ పే చేసే పని, ఉచిత రుద్రాక్ష అనమాట. అక్కడ ఇంకా చూసేసుకొని మేము ఇంకా అలాగే ముందుకెళ్ళగానే మాకు మోక్ష మార్గం స్టార్ట్ అయ్యింది. అక్కడ ఐ లవ్ తిరువణమలై బోర్డు అయిన తర్వాత వెంటనే మనకి మోక్ష మార్గం అనేది కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యూ చూస్తున్నారు కదా, ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఆ బస్సు వెళ్తుంది, చాలా క్రౌడ్, చాలా మొత్తాదులో వచ్చారనమాట. అంత క్రౌడ్లో నేను కూడా అది ఛాలెంజ్గా తీసుకొని మోక్ష మార్గంలో ఎలాగైనా వెళ్ళాలి అనేసి నేను ఎన్ని రోజులు ఇంకా మోక్ష మార్గంలో వెళ్ళాలని చెప్పి, ఎందుకంటే సోషల్ మీడియాలో చూసి ఖచ్చితంగా నేను కూడా మోక్ష మార్గంలో వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఫైనల్గా నేను అది అచీవ్ అయ్యాను, వెళ్ళాను మోక్ష మార్గంలో. అయితే ఫైనల్గా లోపటి నుంచి వచ్చాను అనమాట. అక్కడ స్టార్ట్ చేయడానికి కొంచెం భయం వేస్తుంది, కానీ భయపడకండి, ఏం ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే మనం పడతామా లేదా అనే ఫీల్ ఉండొచ్చు, ఇంటెన్షన్ ఉండొచ్చు. అలాంటిది ఏం లేదు. ఎంతటి అలా ఫ్యాట్ పర్సన్ అయినా ఎంతటి వాళ్ళైనా దాంట్లో పడతారు. సో కొంచెం లావుగున్న వాళ్ళు గట్టిగా ట్రై చేస్తారు, సన్నగున్న వాళ్ళు చాలా స్లోగా వచ్చేస్తారు. నేనైతే అసలు చాలా కష్టపడాలేమో అని చెప్పేసి అనుకున్నాను.
చాలా చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చాను అసలు. అంటే మనకి ఏదైనా గేమ్ పెడితే టచ్ కాకుండా లోపటి నుంచి రావాలంటే కూడా వచ్చేస్తాను. సో సో మనం మరీ అంత ఏం లేం కదా. సో కానీ మోక్ష మార్గం అంటే చాలా పవర్ఫుల్. మోక్ష మార్గం అంటే మనకు వచ్చేసి తల్లి గర్భం నుంచి ఇంకొక నుంచి వచ్చినట్టు అనమాట. ఇంకొక జన్మ అనేసి మనకి అక్కడ అందరూ భక్తులంతా నమ్మకము. సో ఫైనల్గా అయితే నేనైతే మోక్ష మార్గం నుంచి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మేము మొదలైపోయాము అన్నమాట గిరి ప్రదక్షిణకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఫైనల్గా అయితే మేమైతే ఇంకా చాలా కొద్ది దూరంలోనే గిరి ప్రదక్షిణ చేసి దగ్గరలో కంప్లీట్ అవ్వడానికి ఉన్నాం. ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయిపోయింది. సో మేము టెంపుల్ లోపలికి అయితే దర్శించుకోవడానికి వచ్చేసాం. సో దర్శనం అయితే మాటలో చెప్పాల్సింది కాదు, అది మీరు అక్కడికి వెళ్ళి ఒక డివోషనల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి లోపల చూసినట్లయితే అక్కడ చూస్తున్నారు కదా, లోపల అక్కడ చూసారు కదా, అక్కడ లోపలే అగ్నిలింగం అనేది ఉంటుంది అనమాట. లోపల చాలా వేడి అనమాట, చెప్తున్నాను కదా అగ్నిలింగం అనేసి. సో మామూలు వేడి ఉండదు. సో మనకి స్తంభంలో దేవుడు అవతరించాడు అని చెప్పారు కదా, అప్పుడు మనకు వచ్చేసి మనకి పరీక్షించడానికి శివయ్య వచ్చేసి అగ్నిస్తంభంగా అవతరించారని చెప్పేసి ఉంది కదా. సో అక్కడ చాలా వేడి ఉంటుంది అన్నమాట ఆ టెంపుల్ లోపల, అగ్నిలింగం కదా. సో నిజంగానే దేవుడు అక్కడ ఉన్నాడనేసి మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుందేమో. సో నాకైతే చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అనిపించింది. మొక్కిన ప్రతి ఒక్క కోరికలు అందరి భక్తులకి నెరవేరుతుందనేసి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అండ్ ఆల్సో మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ, ఏదైనా కానీ, వ్యాపార సమస్యలు కానీ, ఏదైనా కానీ ఏ ప్రాబ్లం ఏ సమస్య ఉన్నా వెళ్ళి ఒక్కసారి అరుణాచలం టెంపుల్కి వెళ్ళి కోరికలు మొక్కోండి. ఎందుకంటే మీరేమీ మొక్కకపోతే శివయ్యకి ఎలా తెలుస్తుంది. ఎందుకంటే శివయ్య వచ్చేసి చాలా మీరు భక్తి చూపిస్తే చాలా అన్నమాట, చాలా సులువుగా. అంటే మామూలుగా మనం అనుకుంటుంటాం కదా సున్నితత్వం, సో అలా అన్నమాట. శివయ్యకి కావాల్సింది భక్తి. సో మీరు అది ఎలా చూపిస్తున్నారనేసి ఉంటుంది, కానీ మీరు కోరికలు నెరవేరుతాయా లేదా అనే ఒక థాట్ అయితే పెట్టుకోకండి, పక్కా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే కొన్ని స్టే చేయడానికి మీకు పెట్టేశాను. మీరు అక్కడ వెళ్ళి మీరు రూమ్స్ కనుక కావాలంటే అక్కడ తీసేసుకోవచ్చు. మామూలుగా అయితే మీకు రూమ్స్ కావాలంటే 500 ఆర్ 300 అలా పే చేస్తే రూమ్స్ దొరుకుతాయన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏమంటే పౌర్ణమి తేదీల్లో వెళ్ళారంటే మాత్రం జనాభా టూ మచ్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. సో బెటర్ సమ్ అదర్ డేస్ వెళ్ళండి. లేదు మీరు ఖచ్చితంగా పౌర్ణమి డేసే వెళ్ళాలి అంటే కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళడం మంచిది. దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. చాలా నియర్గా దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా నేనైతే రిటర్న్ అయితే బయలుదేరేసాను అనమాట అక్కడి నుంచి. సో చెప్పాను కదా రిటర్న్ వచ్చేటప్పుడు మామూలుగా ఉండదు అడవిలో అని చెప్పేసి ఇదే కూర్చోండి. కానీ నాకు వచ్చేదాళ్ళు అక్కడ అంటే లేక్ సరిహద్దుల్లో వెళ్తున్నారు అని చెప్పేసి ఒక బోర్డు కనబడింది. సో అక్కడికి రాగానే ఆ లేక్ అనేది చూడగలుగుతానా లేదా, ఎందుకంటే మన ట్రిప్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ మనం వెళ్ళేది వేలో ఒక డెఫినెట్లీ ద బెస్ట్ ప్లేస్ ఉంటాయి. ఎంత కావచ్చు అని చెప్పండి. చూస్తున్నారు కదా లేకు. ఇంకొంచెం డీప్గా ముందుకెళ్ళేసి నేనైతే ప్రయత్నిద్దామని చెప్పేసి
వెళ్ళాను. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ ప్లేస్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి కూడా. సో, అక్కడ మోస్ట్లీ ఫారెస్ట్ కాబట్టి అంత క్రౌడ్ అయితే జనాభా అయితే ఎవరు లేరు. ఆ వేలో వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే స్పెషల్గా ఆ ప్లేస్ తెలుసుకొని ఆ లేక్ దగ్గర స్టే చేయడానికి అయితే వచ్చేటట్టు ఉంటారు. కానీ చాలా పెద్ద లేక్ అని చెప్పాలండి. చూస్తున్నారు కదా. సో, ఇక్కడ నుంచి చాలా లాంగ్ ఉందన్నమాట. లాంగ్ అంటే మనకి క్లియర్గా కనబడుతుంది. మామూలుగా లేక్ లాంగ్గానే ఉంటుంది కదా నేను చెప్పడం మరి. సో, చూస్తున్నారు కదా, ఈ వాటర్ కూడా చాలా క్లియర్, క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. సో, ప్లేస్ నీట్గా ఉంది. కాకపోతే ఈ ప్లేస్ ఇంకొంచెం ఫేమస్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. సో, సమ్ బోటింగ్ లైక్ అలాంటివి ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. ఎవరు గుర్తించలేదు ఈ ప్లేస్ అనేసి. అలా నన్ను గుర్తించమంటారేమో. మరి మరి మనం అంత ప్రో కాదులేండి. సో, నేను అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. కానీ నాకు ఆ లేక్ చూడడం వల్ల చాలా బాగా అనిపించింది ట్రిప్ అనేది. సో, ఇంకొకటి అనేసి మామూలుగా ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్ ఏరియాస్లో వెళ్ళేదానికన్నా ఈ యొక్క ఫారెస్ట్లో ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళాను. కాకపోతే కొంచెం భయం ఉంటుంది కదండి ఒక్కడే వెళ్తే. చూస్తున్నారు కదా అడవి. మీకు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరో ఒక్కరో ఇద్దరు కనబడారండి. తర్వాత ఇంకెవరు లేరు. అది కూడా కనబడలేదు. నేను ఏమనుకున్నానంటే, అబ్బా పర్లేదురా, నాకు ఎట్లో ఆపోజిట్లో వస్తున్నారు అనుకున్నా. అదే లాస్ట్. ఆ 2 పర్సన్సే లాస్ట్. తర్వాత ఇంక లేరు. నాకు తెలిసి మోస్ట్లీ వాళ్ళు కూడా అరుణాచలం కానీ సమ్ అదర్ లేక్, ఆ లేక్ కానీ దగ్గరికి ఏమైనా వెళ్తున్నారేమో. సో, వాళ్ళిద్దరు మంది మాత్రం కనబడారు. తర్వాత ఎవరు లేరు. కానీ చూస్తున్నారు కదా, చూపించాను కదా ఇంతకుముందు ఆ కొండ. మీకు అలా వచ్చేటప్పుడు అది డీప్గా చూపించాను కదా. ఇప్పుడు నేను చూడండి అక్కడే చెప్పాను కదా, అడవి మధ్యలో చాలా డీప్ ఫారెస్ట్లో వెళ్తున్నాను అని చెప్పేసి. చూడండి ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. సో, వస్తున్నాను కానీ ఎలా రికార్డ్ చేస్తానో అనిపించింది. సో, ఫైనల్గా అవుట్పుట్ నేను ఎడిట్ చేసేటప్పుడైతే ఈవెన్ అంటే అప్పుడప్పుడు మనం సెల్ఫ్ మోటివ్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి కదా. సో, నేను నాకే అలా అప్రిషియేషన్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే నేనేం బ్యాక్ సైడ్ కూర్చోలేదు. ప్లస్ వచ్చేసి నేనేమి సెల్ఫీ స్టిక్ అలాంటివి కెమెరాస్ ఏం పట్టుకోలేదు. ఓన్లీ ఫోన్లో తీసాను. సో, చాలా బాగుంది. కానీ మధ్యలో కొంచెం భయం వేసింది. అక్కడ చూస్తున్నారు కదా, అది కంగుంది కొండ అని చెప్పి మా ఊరికి నియర్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ కొండను చూసానో ఇంకా ఓకే, మనం డెస్టినేషన్ అరైవ్ అయిపోయినాం, మన ఇంటికి వచ్చేసినాం అనిపించింది. ఫైనల్గా ట్రిప్ అయితే బాగా జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.